ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్నీ కూడా ఇంకొక పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్ననే యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్ 2 వచ్చాయి. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు. నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను. ఈరోజు 12 నెలలు అయింది. 12 నెలల్లో కూడా పింఛన్లు ఇచ్చాను. ఈరోజు 13 నెల అయింది. 13 నెలలు ఇచ్చాను. అయితే నేను రాకపోతే ఎక్కడ మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను, ఇక్కడ ఇచ్చాయని అడిగాను. 53 మందికి ఇస్తున్నాడు. 2.5 గంటల్లో పూర్తి చేస్తున్నారు. పోటీపడి ఇస్తున్నారు. నాకు కూడా ఒక రికార్డు ఉంది. ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్గా సెంట్రల్ కంప్యూటర్కి డేటా వచ్చేస్తుంది. ఏ టైంలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా రికార్డులో వస్తాయి. అవి తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా, మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి, కొంతమంది మీరు ఒకసారి చూస్తే పింఛన్ ఇస్తారు, చేదరించుకుంటూ ఇవ్వడం, లేకపోతే ఏదో వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు. సేవాభావంతో ఇవ్వాలి. పేదవాడిని చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. పింఛను డెలివరీ చేయడం ఎంత ముఖ్యమో ఆ పింఛన్ని సేవాభావంతో వాళ్లకు ఇవ్వడం అంతే ముఖ్యం. ఈరోజు మనం చేసే సర్వీస్ పవిత్రమైన సర్వీస్ని పవిత్రమైన బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే కొత్తగా ఈ